శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. నిష్పరిగ్రహ ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 183వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిష్పరిగ్రహాయే నమః అని నమస్కరించాలి. నిష్పరిగ్రహ అంటే స్వీకరణ, పరిజనాదులు లేనిది అని అర్థం. పరిగ్రహము అంటే స్వీకరించడం, పరివారం, భార్య మొదలైన అర్థాలున్నాయి. ఏవైనా కోరికలు ఉంటే వాటిని తీర్చుకోవడం కోసం అందుకు కావలసిన ధనాన్ని గాని, సంపదను గాని, పరిజనాన్ని గాని ఏర్పరచుకోవడంలో ఆర్జించడం, అర్థించడం లేదా ఎవరైనా ఇచ్చినప్పుడు స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కోరికలు, అవసరాలు అమ్మవారికి ఉండవు. కాబట్టి బయట నుండి అమ్మవారు గ్రహించేవి ఏవి ఉండవు. అందువల్ల అమ్మవారు నిష్పరిగ్రహ అని చెప్పబడింది. గ్రహ అంటే పట్టుకోవడం, పరిగ్రహ అంటే గట్టిగా పట్టుకోవడం. మనసుకు అంటి గట్టిగా మనల్ని పట్టి ఉండే మొండి పట్టుదల, అభిప్రాయాలు, దృక్పథాలు, తరహాలు బిగుసుకుపోవడాలే మన అసలైన పరిజనాలు. అమ్మవారికి ఇవి ఉండవు. కాబట్టి మన మనసుకు అంటి ఉండే వీటి ముడులను సడలించి మనల్ని సరిదిద్దుతుంది ఈ నామాన్ని జపిస్తే. స్వీకరణ, పరిజనాదులు లేనిది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. నీరాగా అనే నామం మొదలు ఈ నిష్పరిగ్రహ నామం వరకు ఉన్న నామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఉండకూడని లక్షణం అమ్మవారికి లేదని చెప్పడం, ఆ దుర్లక్షణం మనలో ఉంటే దాన్ని పోగొడుతుంది అని చెప్పడం జరిగినట్లు తేలిగ్గా గ్రహించవచ్చు. కాబట్టి ఆయా దుర్లక్షణాలు లేదా దోషాలున్నవారు ఆ దోష నివారణార్థం చెప్పబడిన నామాన్ని నమస్కారపూర్వకమైన మంత్రంగా చేసి జపించి ఫలితాన్ని పొందవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.